3 వన్డేల సిరీస్ లో భాగంగా ఈ రోజు రెండో మ్యాచ్ కటక్ లోని బారాబాతి స్టేడియంలో మధ్యాహ్నం 1:30 జరగనుంది. అంటే మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. నాగపూర్ లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు కటక్ లో జరిగే ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు కూడా ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సిరీస్ ను కొనసాగించాలని భావిస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగనుంది. బారాబాతి స్టేడియం పిచ్చిపై ఫాస్ట్ బౌలర్లకు పెద్దగా సహాయం ఉండకపోవచ్చు. ఈ పిచ్చి సాధారణంగా నెమ్మదిగా ఉంటుంది. అందువల్ల స్పిన్ బౌలర్లదే పైచేయిగా ఉండవచ్చు. రెండో ఇన్నింగ్స్ లో డ్యూ కారణంగా బౌలర్లు పట్టు సాధించడం కష్టతరం అవుతుంది. ఈ కారణంగా టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు టీ20 సిరీస్ ను 1-4తో కోల్పోయింది. కానీ ఇప్పుడు వన్డే సిరీస్ ను దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే తొలి మ్యాచ్ ఓడిపోయిన రెండో మ్యాచ్ లో గెలిపే లక్ష్యంగా కొన్ని మార్పులతో రెండో వన్డేలో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే టీమిండియాలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ లో ఘోరంగా విఫలమై ఆ తర్వాత ఆడిన రంజీలోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ ఇద్దరు ఆటగాళ్లు ఫామ్ అందిపుచ్చుకుంటేనే టీమిండియాకి మేలు. ఇక ఇప్పటికే తొలి వన్డేలో రోహిత్ శర్మ పేలో ప్రదర్శన చేశాడు. అయితే మొదటి వన్డేలో విరాట్ కోహ్లీ గాయం కారణంగా దూరం అయ్యాడు. రెండో వన్డేకు అందుబాటులోకి వచ్చాడు. దీంతో అందరి దృష్టి ఇప్పుడు అతని మీదనే ఉంది. మొత్తానికి ఈ స్టార్ ఆటగాళ్లు ఎలా ఆడతారనే దానిపై మాత్రం ఆందోళన, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు కంబ్యాక్ ఇవ్వాలని అనుకుంటుంది. ఇప్పటి వరకు ప్రతి మ్యాచ్ ఓడిపోవటం మా జట్టును కృంగదీస్తుంది. బ్యాటర్లు, బౌలర్లు బాగానే ఆడుతున్నప్పటికీ గెలుపు మాత్రం వరించడం లేదు. టీ20 ఎలానో పోయింది. కనీసం వన్డే సిరీస్ అయినా దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే మొదటి వన్డే జారిపోయింది. దాంతో ఇప్పుడు రెండో వన్డే మీద దృష్టి పెట్టింది. సిరీస్ కోల్పోకూడదనుకుంటే ఈ మ్యాచ్ గెలవాలి. లేదంటే రెండో వన్డే ఓటమితో పాటు చివరి మ్యాచ్ కూడా బోనస్ గా ఓడిపోయే పరిస్థితులు ఉంటాయి. ఇక కటక్ లోని బారాబాతి స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలమైన పిచ్చి. అలాగే స్పిన్నర్లకు కూడా అనుకూలించనుంది. 2019లో వెస్టిండీస్ పై భారత్ 316 పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. ఆ సమయంలో విరాట్ కోహ్లీ 85 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరి ఈ రోజు కూడా అతని బ్యాట్ నుంచి ఇలాంటి విలువైన ఇన్నింగ్స్ వస్తుందేమో లేదో చూడాలి.